ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటి వైదిక, మనకి మాత్రమే తెలిసిన రహస్యం పున్నమికి ఎలా తెలిసింది? అదే నాకు తెలియట్లేదు. ఏమంటున్నావు పున్నమి? అవును వకీల్ సాబ్, జాబిలమ్మ జాతకంలో కుజదోషం ఉంది. పెళ్లి చేసుకున్న 3 రోజులకి భర్త చనిపోతాడంట. అంటే మీరే వకీల్ సాబ్. జాబిల్లి, నీకు నేను పృథ్వీని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు. నీకు పృథ్వీ పైన ప్రేమ ఉంటే పృథ్వీని ప్రేమిస్తున్నా అని చెప్పు. అంతేగాని ఇలా నా మీద అబద్ధాలు చెప్పకు. పృథ్వీ నన్ను ప్రాణంగా ప్రేమించాడు. బ్రతికితే నా కోసం, చస్తే నా కోసం అన్నంతగా ప్రేమించాడు. అలాంటి పృథ్వీని నాకు దూరం చేయాలని చూస్తున్నావా? వకీల్ సాబ్ని నీకు దూరం చేయాలనుకోవట్లేదు, అందరికీ దూరం కాకుండా కాపాడాలనుకుంటున్నాను. మీరేం మాట్లాడరేంటి నానమ్మా? పున్నమికి నేను పృథ్వీని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అందుకే ఏదో ఒకలాగా పెళ్లి ఆపాలని ప్రయత్నిస్తుంది. మీరేనా చెప్పండి నానా. పున్నమి, అసలేం జరిగింది? జాబిల్లి జాతకంలో దోషం ఉందని ఎవరు చెప్పారు? నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఉంది పెద్దమ్మ గారు. కొండమ్మా, రండి పంతులు గారు. రండి. పంతులు గారు, ఏం జరిగిందో చెప్పండి. ఈయన కూతురు జాతకంలో కుజదోషం ఉందని ఆ దోష నివారణ చేయడం కోసం నన్ను కలిశాడు. ఆ దోషం నివారించడంలో భాగంగానే గొర్రెతో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ దుర్మార్గుడు నా సంభావన, ఈ గొర్రె యజమానితో మాట్లాడుకున్న డబ్బు ఇవ్వకపోవడంతో ఆ గొర్రెతో పెళ్లి మాత్రం జరగలేదు. అంటే ఈ అమ్మాయికి దోష నివారణ జరగలేదు. అగ్నిదేవా, పెద్దమ్మా, ఈ పంతులు గారు చెప్తోంది నిజమేనా? అసలు అతను ఏం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు పెద్దమ్మా. అసలు ఇతన్ని చూడడమే నేను మొదటిసారి. ఈ ఎంగేజ్మెంట్ ఆపడానికి పున్నమి వీళ్ళందరినీ తీసుకొచ్చి నాటకం ఆడుతుంది అనిపిస్తుంది పెద్దమ్మా. లేకపోతే జాబిలమ్మకి గొర్రెతో నేనెందుకు పెళ్లి చేయాలనుకుంటాను? నిత్యం దేవుడి సేవలో ఉండే పురోహితుడు అబద్ధం చెప్పడు. నాటకం ఆడాల్సిన అవసరం నాకే ఉంటుంది. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు అసలు అర్థం కావడం లేదు. కానీ వీడు చెబుతున్నది నమ్మకపోతే రేపు పృథ్వీ ప్రాణాలకు ప్రమాదం జరిగితే మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది. అప్పుడు గురువుగారు కూడా ఇదే చెప్పారు రాజమాత. అందుకే గురువు గారు వచ్చేంత వరకు ఎంగేజ్మెంట్ను వాయిదా వేద్దాం. ఈ కాలంలో జాతకాలు దోషాలు ఏంటి నానమ్మా? ఎవరో చెప్పిన మాటలు విని నా ఎంగేజ్మెంట్ ఆపుతారా నానమ్మా? ఏ కాలంలోనైనా మన సంప్రదాయాలని, మన పద్ధతుల్ని మర్చిపోకూడదు. జాతక దోషం వల్ల నా కొడుకు ప్రాణాలు పోతాయంటే నేను ఈ ఎంగేజ్మెంట్కి ఒప్పుకోను. ఎందుకంటే ఈ పెళ్లి జరిగితే జాబిలికి నష్టం ఉండదు, జరిగే నష్టం అంతా మాకుంటుంది. నువ్వేం కంగారు పడకు లక్ష్మి. గురువు గారు వచ్చి పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేంత వరకు ఈ పెళ్లికి నేను అంగీకరించను.
జాబిల్లి, పృథ్వీతోనే నిశ్చితార్థం ఇష్టం లేదని చెప్పడం లేదు. జాతకంలో ఉన్న దోషాన్ని నివారించుకొని నిశ్చితార్థం జరిపిద్దాము అంటున్నాను. పున్నమి ఇంట్లో లేనప్పుడే అనుకున్నాను పున్నమి ఏదో మంచి పని కోసమే వెళ్ళుంటుందని. వచ్చిన అతిథులందరికీ నమస్కారం. కొన్ని కారణాల చేత నిశ్చితార్థాన్ని వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ మీ అందరికీ కబర్ చేస్తాం. దయచేసి మన్నించండి. జాబిలమ్మ జాతకం ప్రకారం తనని పెళ్లి చేసుకున్నవాడు మొదటి 3 రోజుల్లోనే చనిపోతాడు. ఎందుకిలా జరిగింది? ఇంతకాలం జాబిలి కోసం ఎదురు చూస్తుంటే జాబిలితో పాటు దోషాన్ని కూడా పంపాడు భగవంతుడు. బాధపడుతున్నారా వకీల్ సాబ్? బాధపడకుండా ఎలా ఉంటాను పున్నమి, కానీ నిశ్చితార్థం ఆగిపోయినందుకు బాధపడట్లేదు. మరి దేనికి బాధపడుతున్నారు వకీల్ బాబు? జాబిలి జీవితంలో దోషం ఉన్నందుకు బాధపడుతున్నాను. వకీల్ బాబు, మీరు చిన్నప్పటి నుంచి జాబిలిని ప్రేమిస్తున్నారని విన్నాను. అంటే రూపం కూడా తెలియకుండా ప్రేమించారంటే మీరు జాబిల్లని పేరుని ప్రేమించారా? జాబిల్లి అనేది కేవలం పేరు కాదు కొండమ్మ, అదొక ఎమోషన్. ఆ పేరు విన్న ప్రతిసారి నేను పరవశించిపోయాను. జాబిల్లి ఎక్కడుంటుంది, ఎప్పుడు వస్తుంది అని ఆలోచించాను, కానీ ఎలా ఉంటుందో ఒక్కసారి కూడా ఆలోచించలేదు కొండమ్మ. అంటే జాబిల్లన్న పేరుతో ఎవరొచ్చినా ఇలానే ప్రేమించేవారా? అవును కొండమ్మ. ఎలా ఉన్నా ప్రేమించేవారా? అవును. అంతెందుకు, ఈ పున్నమే జాబిల్లిలో వచ్చినా కూడా ఇలానే ప్రేమించేవాడిని. విన్నావా పున్నమి, వకీల్ బాబు ప్రేమించింది జాబిల్లన్న పేరుని. ఇక్కడున్నది నిజమైన జాబిల్లి కాదు అని తెలిస్తే వకీల్ బాబుని నువ్వు దక్కించుకునే అవకాశం ఉంటుంది. వకీల్ సాబ్ ప్రేమించిన జాబిల్లిని తనెలా దక్కించుకోవాలి అనుకుంటున్నారో, నేను ప్రేమించిన వకీల్ సాబ్ని నేను కూడా అలానే దక్కించుకోవాలనుకుంటున్నాను. వకీల్ సాబ్కి ప్రాణగండం ఉందని తెలిసినా కూడా ఆ జాబిలమ్మ వకీల్ సాబ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందంటే అసలు ఆ జాబిలమ్మ నిజమైన జాబిలమ్మేనా? అది నిరూపించాలంటే టైం పట్టొచ్చు. ఈలోపు జాబిలమ్మతో పెళ్ళైపోవచ్చు. కాబట్టి ముందు వకీల్ సాబ్ని కాపాడుకోవడం ముఖ్యం కొండమ్మా. ఆ ప్రయత్నంలో ఉందా? పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.